అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత నాటుసారా రహిత రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ని మార్చాలని చంద్రబాబు నాయుడు సార్ కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా మా కొల్లు రవీంద్ర సార్ ఎక్సైజ్ మినిస్టర్ గారు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా సారు, ముఖేష్ కుమార్ మీనా సారు, నిశాంత్ కుమార్ కమిషనర్ సారు, డైరెక్టర్ వచ్చేసి రాహుల్ దేవ్ శర్మ సారు, వీళ్ళంతా కలిసి నవోదయం 2 అని ఒక కార్యక్రమాన్ని వచ్చేసి ఈ ప్రకాశం జిల్లాలో రేపు చేయడానికి నిర్ణయించారు. గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడడం జరిగింది కార్యక్రమం. ఇదేంటంటే ఇదే చంద్రబాబు నాయుడు సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు 14-19 మధ్యలో వారు నవోదయం 1 అని చెప్పేసి చేశారు. అప్పుడు చాలా బాగా చేశారు. నాటుసారాను వచ్చేసి దాదాపుగా పూర్తి స్థాయిలో నిర్మూలించడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఈ నాటుసారా వచ్చేసి విపరీతంగా పెరగడం జరిగింది. అందుకని చెప్పేసి మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చేసి నాటుసారా రక్కసిని కూకటి వేళ్లతో పెకిలించాలన్న సదుద్దేశంతో ఈ ప్రోగ్రాంను వచ్చేసి రేపు లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి వచ్చేసి ఎక్సైజ్ మినిస్టర్ సార్ వస్తారు. అలాగే మా కమిషనర్ గారు, డైరెక్టర్ గారు, ముఖేష్ కుమార్ మీనా సార్ వస్తారు. మేము ప్రోటోకాల్ ప్రకారం కలెక్టర్ ఆఫీస్లో ప్రోటోకాల్ తీసుకొని లోకల్ మినిస్టర్ అయినటువంటి శ్రీ బాలవీరాంజనేయ స్వామి సార్ని, గొట్టిపాటి రవికుమార్ సార్ని మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆనము రామనాయుడు సార్ని, కలెక్టరు, జాయింట్ కలెక్టరు, అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎస్పీ సార్లు అందరికీ కూడా ఇన్విటేషన్ వచ్చేసి పేరు పేరున ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం వచ్చేసి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వచ్చేసి 8:30కి స్టార్ట్ అవుతుంది. అక్కడ వచ్చేసి కళాజాతాలు కూడా పెడుతున్నాము. ఇవి నాటుసారా సేవనం వల్ల, డ్రగ్స్ వల్ల కలిగే దుష్ఫలితాల మీద కళాజాతాలు వచ్చేసి ప్రదర్శన చేయబడతాయి. ఇందులో అక్కడ వచ్చేసి స్పీచ్ తర్వాత, ఈ కళాజాతాల తర్వాత వచ్చేసి 1000 మంది కాలేజీ స్టూడెంట్స్తో వచ్చేసి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీ అద్దంకి బస్టాండ్ వరకు కూడా వెళ్తుంది. అందులో భాగంగానే ఒక మొబైల్ వ్యాన్ కూడా వచ్చేసి వాటితో పాటుగా ఈ కళాజాతలు ప్రదర్శిస్తూ వెళ్తారు. ఇందుకు చాలామంది దాతలు వచ్చేసి గౌరవనీయ మా లోకల్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సార్ గారు కూడా ఒక వెహికల్ వచ్చేసి మాకు అరేంజ్ చేయడం జరిగింది కళాజాతాల కోసంగా. తర్వాత ఎంపీ గారు కూడా ఆ స్టూడెంట్స్కి వచ్చేసి వాటర్ ప్యాకెట్లు, స్నాక్స్ అవన్నీ కూడా వారు అరేంజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ప్రభుత్వం వారు వచ్చేసి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్టూడెంట్స్ అందరికి కూడా క్యాప్లు, ఆ నవోదయం ఉన్నటువంటి బనీన్లు కూడా వచ్చేసి మొత్తం సప్లై చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని మేము చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని బాపట్ల జిల్లా వారు మరియు మా జిల్లా మరియు నెల్లూరు జిల్లా వాళ్ళు కూడా రేపు వస్తారు. అందరూ కలిసి దిగ్విజయంగా దీన్ని వచ్చేసి మేము విజయవంతంగా పూర్తి చేస్తాము. అట్ ద సేమ్ టైం వచ్చేసి నాటుసారాని వచ్చేసి ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా వచ్చేసి దీన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాము, ఉక్కుపాదం మోపుతాము నాటుసారాయి మీద. ప్రభుత్వం కూడా వచ్చేసి క్వాలిటీ మద్యము 99 రూపీస్కే ఇస్తున్నారు. మంచి క్వాలిటీ మద్యం అది. దాదాపు 25% వచ్చేసి ఈ వినియోగదారులను వచ్చేసి ఇప్పటికీ ఆక్రమించేసింది అది. అంటే సారాయి వచ్చేసి ఒక క్వార్టర్ బాటిల్ 100 రూపాయలకు అమ్మేవారు, అది తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మంచి నాణ్యమైన మద్యం అందించాలని. నాటుసారా తయారు చేయడానికి అంటే తుమ్మ చెక్క, అది పశువుల దాణకు కూడా పనికిరాదు, చెత్త దుమ్ము మొత్తం ఉంటుంది ఆ బెల్లంలో. ఆ బెల్లం వేస్తాడు, యూరియా వేస్తాడు, పాత చెప్పులు, బ్యాటరీలో పౌడరు అన్నీ వేసి అశాస్త్రీయ పద్ధతిలో వాడు తయారు చేస్తారు. కాబట్టి అది మిథనాల్గా మారుతుంది, మిథైల్ ఆల్కహాల్. అది ఇమ్మీడియట్గా కంటి చూపు పోవడము, మెదడు వచ్చేసి చెడిపోవడము,
లివర్ అవయవాలు చెడిపోవడము, తద్వారా తొందరగా మరణం సంభవిస్తుంది మిథైల్ ఆల్కహాల్తో. ఇక్కడ మాకు చేసేది ఇథైల్ ఆల్కహాల్ అన్నమాట. ఇది C2H5OH. ఇది వచ్చేసి ఒక డిస్టిలర్లో ఒక మంచి ఎక్స్పర్ట్ పర్యవేక్షణలో 24 అవర్స్ పర్యవేక్షణలో చేస్తారు కాబట్టి ఇది వచ్చేసి ఎటువంటి హాని చేయదండి. అది హాని చేస్తుంది కాబట్టి అట్ ద సేమ్ టైం ప్రజల ప్రాణాలతో వచ్చేసి తక్కువ వయసులోనే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది వచ్చేసి వాళ్ళ మిస్సెస్లు వచ్చేసి పసి వయసులోనే విధవరాళ్ళు అయిపోవడము, పిల్లలు వచ్చేసి పాడైపోవడము, విచ్ఛిన్న కుటుంబాలు, తద్వారా వచ్చేసి సమాజాన్ని చేటు చేయడము, రకరకాలటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. అందుకని చెప్పేసి ప్రభుత్వం వచ్చేసి దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టాలనే సదుద్దేశంతో చేస్తున్నారు. మీరందరూ కూడా వచ్చి కవరేజ్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తాము. ఈ నవోదయంలో వచ్చేసి ముందు ప్రిపేర్నెస్ అని చెప్పేసి గ్రామ సభలు వచ్చేసి నిర్వహిస్తాము. అక్కడ అందరి చేత ప్రతిజ్ఞ చేపిస్తాము. ఆ గ్రామ సభల్లో వచ్చేసి ఎవరైతే ఓల్డ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరినీ వచ్చేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి వినకపోతే దాడులు చేయడము, వాళ్ళు కౌన్సిలింగ్లో వచ్చి మేము వదిలేస్తామని స్వచ్ఛందంగా వదిలేయడానికి ముందుకు వచ్చిన వారికి గతంలో కూడా ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ఇవ్వడం జరిగింది, ప్రత్యామ్నాయ ఉపాధి. అందులో భాగంగా వాళ్ళకి కొంతమంది గొర్రెలు, బర్రెలు, ఆటోలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాంటి కార్యక్రమాల ద్వారా కూడా కాని పక్షంలో మేము తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, కేసులు నమోదు చేస్తాము. శిక్షలు కూడా వచ్చేసి భారీగా పెరిగి ఉన్నాయి. ఇప్పుడు ఆ శిక్షలు కూడా వేపిస్తాం కోర్టులో ఖచ్చితంగా వచ్చేసి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇవి అర్థం చేసుకొని నాటుసారాకి దూరంగా ఉండండి. మీ మీడియా కానివ్వండి, లేదా చాలామంది యువకులు వచ్చేసి ఎందుకు చెప్తుండే, యువకులన్నా వాళ్ళు కొద్దిగా అందరూ వచ్చేసి అవగాహన కల్పిస్తారు. దానికి తోడు డ్రగ్స్ మీద కూడా ఈ కళాజాతాలు ఉంటాయి. ఇప్పుడు ఈ డ్రగ్స్ భూతం వచ్చేసి పట్టణాల్లోంచి చివరకు వచ్చేసి పల్లెలదా కూడా పాకింది. చిన్న చిన్న పట్టణాలు, కాలేజీల్లో కూడా ఇవి చుట్టుపక్కల చేయడం జరుగుతుంది. వాటి మీద కూడా దాడులు చేయడం జరుగుతుంది. మీరందరూ సహకరించి రేపు 8:30 నుంచి కవరేజ్ ఉంటుంది, చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కవర్ చేయవలసిందిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.